తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేసినా చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ముందు ఒక పథకం ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచే ముందు విద్యుత్ బకాయిలు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేశారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో ఎన్ని కోట్ల రూపాయల భారం వెయ్యక తప్పట్లేదు అంటూ ప్రిపేర్ చేశారు జనాల్ని. అలాగే అన్ని విషయాల్లో ఇప్పుడు కూడా అనర్హులను ఏరివేసే విషయంలో కూడా ప్రిపేర్ చేస్తున్నారా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక అతిపెద్ద పథకంగా భావించింది జగనన్న కాలనీలు. ఇప్పటి వరకు ఏ సీఎం ఇవ్వలేదు ఇంటి స్థలాలు, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, అది కూడా సెంటున్నర భూముల్లో అనేది. అటువంటి జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీల్లో కూడా లోపాలు జరిగినాయి, లేదంటే వాళ్ళ బినామీలకే ఇచ్చారు. 28 లక్షల పట్టాలు ఇచ్చామని చెప్పుకున్నారు. అందులో 9 లక్షల పైగా బినామీలే ఉన్నారు, అనర్హులే ఉన్నారు అనే పాయింట్ని అయితే తెర మీద తీసుకొచ్చారు. ఒక్క జగనన్న కాలనీలే కాదు, మిగిలిన పథకాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాల్లో కూడా అనర్హులు ఉన్నారు, అందులో కూడా బినామీలు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చాలా స్పష్టంగా చేస్తున్నారు. ఏంటి ముందే జరగబోయే దానికి ప్రిపేర్ చేస్తున్నారా జనాల్ని, లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీల పేరుతో అంత మాయ చేశారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా పట్టాలు ఏవో చేతికి ఇచ్చారు కానీ కొంతమంది పట్టాలు కూడా తీసుకోలేదు అనేది, బినామీలు ఉన్నారు లేదంటే అనర్హులు ఉన్నారు అనేది మొదలైందా? అనర్హుల ఏరివేత ముందు ఎలా చూడాలి? ఏదైనా ఓ పథకానికి సంబంధించి మధ్యలో ఆపేయాలంటే ఒక కారణం చూపెట్టాలి. వాలంటీరు దొంగం చేసాం, వాళ్ళని అమ్మాయిల బ్రోకర్లను చేసాం, పక్కన పెట్టేశాం. పబ్లిక్లో పెద్దగా రెస్పాన్స్ ఏం లేదుగా. దెన్ సచివాలయాలు అవన్నీ వేస్ట్, అనవసరపు స్టాఫ్, డబ్బులు దండగా పక్కన పెట్టేశాం. దాంతో పెద్దగా జనమేం రియాక్ట్ కాలేదుగా. ఇప్పుడు అందులో ఇది 3వ వెర్షన్. ఇప్పుడు 2 రకాలు జరుగుతున్నాయి ప్రయత్నాలు. ఒకటి, రేషన్ బియ్యం మీదన చెక్ పెట్టడానికి కొన్ని కార్డులు తీసేయాలి. రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా తప్పించుకోవాలి. వాస్తవంగా 2 రకాలు ఇవ్వాలి బియ్యం. ఇదివరకు రేషన్ బియ్యం ప్లస్ ఉచిత బియ్యం 2 రకాలు వచ్చినాయి కదా కరోనా టైంలో. తర్వాత కూడా వచ్చినాయిగా 5 కిలోలు. కానీ ఇప్పుడైతే ఇవ్వట్లేదుగా, ఒకటే ఇస్తున్నారుగా. అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అసలు రేషన్ ఎక్కడ ఇస్తుంది? నిశ్శబ్దంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ నుంచి తప్పుకుంది. ఇవాళ ఇస్తున్న ప్రతి బియ్యము కేంద్ర ప్రభుత్వానిదే. అయితే కేంద్రం ఇస్తుంది 95 లక్షల కార్డులు కట. మొన్న ఈనాడే చెప్పింది కదా. ఇదివరకు మనం 87 వరకు గుర్తుంది నాకు. 95 లక్షలకి ఇస్తుందట రేషన్ బియ్యం. 95 లక్షల రేషన్ కార్డులకి ఇస్తుంది. 90 రాష్ట్ర ప్రభుత్వం 1,52 లక్షలకేమో ఇస్తుందట. టోటల్గా 55 లక్షల మందికి మాత్రం కేంద్రం ఇవ్వట్ల. అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. అది కూడా రాబోయే రోజుల్లో తీసేయడం కోసమే ఇప్పుడు ఈ గొడవ అంతా, బియ్యం గొడవ. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం తగ్గించే, అంటే ఎవరికి ఇది ప్రధానంగా లేబర్ తినేవాళ్ళు తింటారు, లేదంటే కనుక ఆ గేదెలకు వేసుకోవడం, లేదంటే ఇంకోటి ఉంటుంది. ఎక్కువగా ఈ బియ్యం ఎవరి నుంచి అమ్ముడుపోతుంది అంటే మిడిల్ క్లాస్ బియ్యం. 60 లక్షల మంది, 50 నుంచి 60 లక్షల మంది వాళ్ళు బియ్యం తినక ఇప్పుడు 10 రూపాయల డబ్బులు తీసేసుకుని ఆ బియ్యాన్ని ఆ ఎండియూ ఆపరేటర్కో లేకపోతే ఆ రేషన్ డీలర్కో వదిలేస్తున్నారు. కాబట్టి దీన్నే కారణంగా చూపించి బియ్యం ఆపేయాలి. డైరెక్ట్గా కంప్లీట్గా అందరికి ఆపేస్తే ప్రజా తిరుగుబాటు వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ బియ్యం ఆపడానికి ఎదుగో వీళ్ళు అక్రమ రవాణా, అమ్మితే నేరం, కొంటే నేరం, గంజాయి తరహా కేసులు పెడతామన్నారనుకోండి, మనకెందుకు వచ్చిన గొడవ, మాకు వద్దా అని చెప్పాలి. అలా వద్దని చెప్తే కార్డు రద్దు చేస్తారేమో అని భయం ఉంది. నాకు తెలిసి రేపో మాపో ఓ స్టేట్మెంట్ రావచ్చు, బియ్యం లేకపోయినా వైట్ రేషన్ కార్డు ఉంటుందని. ఇక్కడ ఇందులో అసలు వైట్ రేషన్ కార్డులే లేపేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వైట్ రేషన్ కార్డు ఇంపాక్ట్ ఎట్లా పడిందంటే, ఈ 60 లక్షల మంది దాదాపుగా వీళ్ళు పేదలు కాదు, అలాగని ధనవంతులు కాదు, ఎగువ మధ్య తరగతి కూడా కాదు, మధ్య తరగతి. వీళ్ళు ఓ 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోగలరు. కానీ హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో అయినప్పుడు ఈ కార్డు పనికొస్తుంది. కాలేజీలో తమ బిడ్డల్ని చదివించాలంటే వేలల్లో లక్షల్లో ఫీజులు అవుతున్నప్పుడు ఈ కార్డు పనికొస్తుంది.
అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆ పథకాలు ప్రభుత్వం ఇస్తాను అంటదా? మధ్యతరగతికి కూడా ఈ పథకాలు ఇస్తానంటుందా? ఇవ్వదలుచుకోవట్లేదు అది. కాబట్టి మీకు త్వరలో రేపు చూడండి, ఇక్కడ చాప కింద నీరులా కొడుతున్నారు, డైరెక్ట్గా అటాక్ చేయట్లా, చాప కింద నీరులా కొడుతున్నారు. ఒకటి నెంబర్ 1, దాని పేరేంటి, వికలాంగ పెన్షన్లు, అనర్హుల ఏరివేత. ఇది ఎట్లా ఉంటుందంటే సింపుల్ లాజిక్, ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ డాక్టరు ఎలా కావాలంటే అలాగవుతుంది. ఇప్పుడు దాంట్లో సదరన్ సర్టిఫికెట్లో పర్సంటేజ్ ఉంటుంది. ఈ పర్సంటేజ్లో డాక్టర్ గారు కొంచెం ఎక్కువ అని చెప్పి ఫీల్ అయితే ఇచ్చేయచ్చు. దానికి పారామీటర్ ఏంటి? డాక్టర్ గారు ఫీలింగ్. డాక్టర్ గారులకు ఆ మధ్యన చెప్పారు చంద్రబాబు గారు, మీరు సదరన్ సర్టిఫికెట్ ఎట్లా పడితే అట్టు ఇచ్చేశారు, దానివల్ల అనర్హులైన వికలాంగులకు ఎక్కువ మంది అవుతున్నారు అని. వాస్తవంగా 3,000 రూపాయల పెన్షన్ 6,000 చేశారు. ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళందరినీ, మీరు వెళ్ళి సదరన్ సర్టిఫికెట్లు మళ్ళీ కొత్తగా తెచ్చుకోండి అన్నారు. డాక్టర్లకు చెప్పేశారు కరెక్ట్గా పాటించండి అని చెప్పి. అంటే దాంతో దాదాపు సగం సర్టిఫికెట్ లేచిపోతాయి, పెన్షన్లు ఆగిపోతాయి సగం మంది దాకా. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. లేచిపోతాయి. వాళ్ళు అనడానికి నువ్వు దొంగవి, మోసం చేసేంత వరకు అంటారు అనమాట. రేపు పొద్దున నువ్వు ఇది కేసు పెట్టకుండా వదిలేస్తున్నావు అంటారు. ఇప్పుడు ఒకళ్ళకి మామూలుగా నడవగలుగుతారు, మెల్లకన్ను ఉంటే అక్కడ అంగవైకల్యం కిందనే ఉంటారు. లేదా కాలులో ఒక పార్ట్ తేడా వచ్చి ఉంటుంది కానీ బయటకు కనబడదు, డాక్టర్కి తెలుస్తుంది, డాక్టర్ ఇస్తారు. కానీ నడవడం బాగానే ఉంది కదా అన్నటువంటి కోణం ఉంటుంది. కాబట్టి ఇందులో అనర్హులకు ఉండొచ్చునేమో. అనర్హులు 10% ఉంటారు. అస్సలు ఏ అంగవైకల్యం లేనోడు కదా సర్టిఫికెట్ ఇస్తే ఖచ్చితంగా తప్పే, డాక్టర్ మీద కూడా కేసు పెట్టచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. అది ఆపుతున్నారు, నిశ్శబ్దంగా జరిగిపోతుంది. మనం మిగతా చర్చించుకుంటున్నాం, అదాని గొడవ ఏంటి, బియ్యం గొడవ ఏంటి, ఇవన్నీ. కానీ ఇది ఆ హాస్పిటల్ దగ్గర క్యూలు కట్టుతున్న జనాలు చూస్తే అర్థమవుతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ వైట్ రేషన్ కార్డ్స్ రేపు జనవరి నుంచి కొత్త ఇవ్వబోతున్నారట. కొత్త అన్న దగ్గర ఇంతవరకు క్లారిటీ ఇవ్వాల. దాంట్లో ఏమంటారు, జగన్ బొమ్మలు వేసుకున్న కార్డులు తీసేసి కొత్త ఇస్తారంటున్నారు. ఉట్టి అవేనా? జగన్ అందరికీ ఇవ్వలేదు అట్ట మార్చి, తను వచ్చాక కొత్తగా ఇచ్చిన కార్డులకి అట్లా ఇచ్చాడు అంతే కదా. అందరి కార్డులు అట్లా ఉన్నాయా జగన్ బొమ్మేసి? అది బియ్యం కార్డులు ఇచ్చారు అంటే బియ్యం కార్డుని సెపరేట్ చేసి ఇప్పుడు ఆ బియ్యం కార్డులన్నీ మార్చేస్తారు. అప్పుడు ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ బియ్యం కార్డు ఆధారంగానే కదండి సంక్షేమ పథకాలన్నీ. మామూలు రేషన్ కార్డు ఇంకా దేనికి అది? అంటే ఇంతకు ముందు రేషన్ కార్డు అంటే ఫ్యామిలీ ఫోటో ఉండి పైన లోగో ఉండి ప్రభుత్వంలో అట్లా ఉండేది కింద పేర్లు. ఇప్పుడు కంప్లీట్ గా జగన్ బొమ్మ వేసి నవరత్నాలు సింబల్ వేసి ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ ఉంది, అందులో విడివిడిగా ఇచ్చారా? ఒకే ఇంట్లో 4గురికి 4 కార్డులా? అలా కాదు, మరి అదే కదా, ఒకటే కార్డు. పాత కార్డు కలర్ మారింది అంతే, కలర్ మారిపోయింది. చాలా మందికి ఇచ్చారు కదా అప్పుడు. ఇప్పుడు ఏం చేస్తారు, అందులో మళ్ళీ అందరినీ వచ్చి కొత్తది తీసుకోమంటున్నారు. మొత్తం మార్చుకోవాలండి ఇప్పుడు కార్డులు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఇప్పుడు సచివాలయాలు లేవు, వాలంటీర్ లేరు, ఎక్కడ ఇవ్వాలి ఈ కార్డులు? లోకల్గా ఉన్న పంచాయతీ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ వీళ్ళు పెట్టే కౌంటర్ల దగ్గర. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఆగిపోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ 60-70 లక్షల మంది ఎవరైతే మనం ఇంతకు ముందు చెప్పుకున్న మిడిల్ క్లాస్, అలాగే తెలుసుగా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు వాళ్ళు ధనవంతులు, ఏమైనా నువ్వేంది అని నాయకుడు ఆపచ్చు. ఇట్లాగా కొన్ని కార్డులు లేపేస్తారు. అది 60 లక్షలు లేపుతారా? నిన్న కూడా ఈనాడులో రాసింది ఏంటంటే క్లియర్ గా సచివాలయాలే అన్నారు. సచివాలయాల దగ్గర కొత్త రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళకి మళ్ళీ ఇస్తారు, మీరు మార్చుకోండి, కొత్త లోగోతో రాబోతుందని చెప్పి చాలా స్పష్టంగా రాశారు. అక్కడ అర్హులైన వాళ్ళకే మళ్ళీ కార్డులు మంజూరు చేయబోతున్నాయి సచివాలయాలను కూడా రాశారు. ఇప్పటికున్న కార్డు అర్హుడు కాదా?
అది ఇప్పుడు సచివాలయం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అదే సచివాలయంగా ఇంత ముందు కూడా ఇచ్చింది కార్డు, ఇంకా కొత్తగా ఏంటి? అదే కదా మరి. అందరికీ కార్డులు మారి అది నేను అనేది అది నిశ్శబ్దంగా జరిగిపోద్ది. ఇప్పుడు కరెంటు బిల్లు ఇవాళ చూస్తే నేను ఎవరితో చూసా బిల్లు, వాళ్ళకి కాలిన కరెంటు 7,000 రూపాయలు యూనిట్ల పరంగా చూస్తే, ఫైనల్ బిల్లు 9,000 రూపాయలు. ఏంటయ్యా అంటే 2,000 రూపాయలు అడిషనల్ ఛార్జెస్. ఏంటిది? ఇది అసలు చర్చిస్తామా మనం? 9,000 రూపాయల బిల్లు 7,000 కాలింది అంటే 2,000 రూపాయల ఛార్జెస్. అదేదో ఎనర్జీ ఛార్జెస్ అట, తర్వాత అదేదో ఫిక్స్డ్ ఛార్జెస్ అట, ఏందేందో రాశారు అందులో. పైన మనం వాడిన కరెంటు బిల్లు ఏమో 7,000 అట, ఈ 2,000 అట. ఈ ప్రతి ఒక్కరికి వస్తాయి కదా ఈ నెల, వచ్చే నెల ఇంకా పెరుగుతాయి. ఇది సగం బాధుడే, వచ్చే నెల ఇంకా పూర్తి బాధుడు ఉంది. ఇవన్నీ డైవర్ట్ అవ్వాలంటే ఇంకో చర్చ రావాలి. కాబట్టి ఇష్యూ డైవర్షనల్ టాక్టిక్స్ అనేది నడుస్తూ ఉంటుంది. కానీ ఒకటి సార్, లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఇవన్నీ జగన్ వచ్చిన తర్వాత ఈ పథకాలు పెట్టడం, వాళ్ళకి ఏదో రూపంలో రకరకాల రూపంలో డబ్బులు ఇవ్వడం, లేదంటే ఈ ఇళ్ల స్థలాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు చాలా మంది, తెలంగాణలో ఉన్న వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చేసారు, హైదరాబాద్ నుంచి తెలంగాణలో వివిధ చోట్ల ఉన్న వాళ్ళని. ఇప్పుడు ఇది కంటిన్యూ అయితే మళ్ళీ యథావిధిగా అక్కడ కరెంట్ బిల్లులే బెటర్, ఇక్కడ కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయి, ఇక్కడ ఏమీ రావట్లేదు అంటే మళ్ళీ వాళ్ళు యథావిధిగా తిరిగి మళ్ళీ పెట్టబెడ సర్దుకుని. సింపుల్ అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే జనాలకి ప్రయోజనం కలిగించడం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇళ్ళకే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, అమరావతి కుంభకోణం అని వైసీపీ వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేశారు? భూములు ఇచ్చారు కదా వీళ్ళు, ఇచ్చిన దానికి బదులుగా రిజిస్ట్రేషన్ చేయాలి కదా 1200 గజాలు. కోర్టు కూడా ఆర్డర్ వేసింది కదా రిజిస్ట్రేషన్ చేయమని. రిజిస్ట్రేషన్ చేస్తే ఇన్ని వేల మంది రాలేదు అని చెప్పారా లేదా? వాళ్ళు ఎవరు, అసలు స్థలం ఎవరిది, ఎవరు ఇచ్చారు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు? ప్రభుత్వం పేపర్లో అడ్వర్టైజ్ కూడా చేసింది, రండి యాడ్ చేయించుకోండి. 5,000 మందో 6,000 మందో రాలేదన్నారు కదా. ఎవరు వాళ్ళు? భూమి ఇచ్చి తీసుకోనోళ్ళు. అప్పుడు ఏదో తేడా జరిగింది అని వైసీపీ వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఏంటి, స్థలాలు ఇచ్చారు, తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. ఆ తీసుకోనోళ్ళు 9 లక్షలు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ కారణంగా 9 లక్షలు క్యాన్సిల్ చేస్తారు. సరిగ్గా చెప్పాలంటే కొంతమందికి అది ఇచ్చే టైంలోనే కదా ఆగిపోయినాయి, కోర్టు ఆపిచ్చింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో ఇచ్చిన వాళ్ళు దగ్గరగా 60,000 70,000 వాళ్ళకి చేతికి కాగితాలు ఇచ్చారు ముందు, ఫైనల్ పట్టా చేతికి ఇచ్చేటప్పుడు ఆగిపోయింది. R5 జోన్ అది ఆగిపోయింది కదా. అట్లాగే ఇప్పుడు వాళ్ళందరికీ చేతిలో కాగితాలు ఉండి తీసుకున్నట్టేగా. అట్లాగే మిగతా చోట్ల ఇప్పుడు 9 లక్షలు ఉన్నాయన్నారు. ఈ పేరుతో అంటే చాలా చోట్ల నిజం ఇప్పుడు 7 లక్షల మంది ఇల్లు కట్టుకున్నారండి. అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క 7 లక్షల మంది ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వం కట్టించిందా లేకపోతే వాళ్ళే కట్టుకున్నారా? 7 లక్షలు. మిగతా వాటిట్లలో ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు పెట్టుకోవడానికి ఇష్టంగా లేదు, భారం మోయడానికి ఇష్టంగా లేదు, లేదా పార్టీ తమ సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇచ్చుకోవడానికి అవ్వచ్చు. ఎందుకంటే స్థలాల కేటాయింపు అయితే జరిగిపోయింది కదా. ప్రతి ఒక్కదానికి ఆధార్ లింక్ తీసుకోలేదంటే పట్టాలు ఆధార్ లింక్ అప్ ఉన్నప్పుడు ఇంకేందండి, తీసుకోలేదంటే ప్రభుత్వం వాళ్ళు అక్కడ వాళ్ళు ఇవ్వలేదు అని. వైసీపీ బినామీలు అయితే తీసేసుకుని అమ్ముకుంటాడు కానీ తీసుకోకుండా ఎందుకు ఉంటాడు నాకు అర్థం కాలే. వదిలేడు వైసీపీ బినామీ అయినా ఎవరైనా అంతే కదా. బినామీ ఏంది? వైసీపీలో బినామీ సునామీ, టీడీపీ బినామీ అయినా వైసీపీ బినామీ అనే పదం ఎప్పుడు వస్తుంది? ఎమ్మెల్యే ఎవడో ఏ నాయకుడు ఓ 50 మంది లేని మనుషుల పేరుతో కార్డులు సృష్టిస్తే బినామీ అంటారు. ఆ కార్డులన్నీ తన దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ కంపల్సరీ ప్రతిదానికి ఆధార్ కావాలి, వైట్ రేషన్ కార్డు కావాలి కదా. రేషన్ కార్డు లేకపోతే ఇవ్వరు, ఆధార్ లేకపోతే ఇవ్వరు. ఇవి రెండు అనుసంధానం చేసి ఫోటోలు కూడా తీశారు, అక్కడ నుంచోబెట్టి 3 సార్లు ఫోటోలు తీశారు. ఫస్ట్ భూమి పూజని, కొలతలప్పుడు ఒకసారి, తర్వాత రిజిస్ట్రేషన్ అప్పుడు ఒకసారి, తర్వాత ఇల్లు కట్టుకునేటప్పుడు, అవన్నీ చేసేటప్పుడు అంటే ఆ మనుషులు ఫోటోలతో సహా ఉన్నారు కదా.
ఇందులో కొంతమంది వద్దని వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మాకెక్కడ కాదు ఇంకో చోట ఇవ్వండి, ఇట్లాంటివి ఉండొచ్చు బేసిక్గా. కాబట్టి ఇది ఆపేయడానికి అంటే ఇప్పుడు ఈ మొత్తం లెక్క ప్రకారం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరికైనా ఇప్పించుకోవాలనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ అందరూ అర్హులందరినీ తేల్చేశారు కదా, అప్పుడే వీళ్ళు అనర్హులు ఎవరున్నారు ఇంకా, అప్పుడే అర్హులందరూ తేల్చాక ఈ 6 నెలల కాలంలో పుట్టుకొచ్చారు కదా ఇంకో 25 లక్షల మంది జనము. ఇక అప్పుడు ఏం చేయాలి, ఇలా క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఒక తెలుగుదేశం నాయకుడికి సంబంధించిన ఇంట్లో తండ్రికి ఆల్రెడీ వస్తే ఇప్పుడు కొడుక్కో కూతురుకో ఎట్లా ఇచ్చుకోవాలి, ఇవే తీసుకెళ్ళి ఒకే ఇంట్లో రెండో పేరు చెప్పి మూడో పేరు చెప్పి, అందుకోసం క్యాన్సిలేషన్ వైపుకి వెళ్తుండాలి, అందుకోసం ఈ వార్తలు రాస్తూనే ఉండాలి, అందుకోసం ఎంక్వైరీ అయ్యి ఉండాలి. టిట్కో ఇళ్ళు తీసుకోలేదుగా మరి, టిట్కో ఇళ్ళు అప్పుడు ఏం చెప్పారు, 20 లక్షలు ఇళ్ళు ఇచ్చామన్నారు, ఫైనల్గా మొన్ననే ఏం చెప్పారు, 3.5 లక్షలు, 5.5 అనుకున్నాం, 3.5 బిగిన్ చేసాం, 80,000 లైన్లోకి తెచ్చాం, అది కూడా ఒకటి ఇవ్వాలి. తర్వాత జగన్ వచ్చాక ఇస్తే ఎవడు వెళ్ళట్లా. పేదల ఇళ్ళు పేదల విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, సఫిషియెంట్గా బాధ్యతగా ఉంటే పేదోడు వెళ్తాడు, లేదంటే ఫ్రీగా ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిదే, గవర్నమెంట్ స్కూల్ లాంటిదే, అంతే. అంటే మెయిన్ మౌలిక సదుపాయాలు ఇచ్చినా కూడా వెళ్ళరండి. ఇది ఎట్టుంటుందంటే సింపుల్, ఇప్పుడు వాళ్ళకు వచ్చేటప్పటికి లాంగ్ ఎక్కడో ఉంటుంది, వీళ్ళు ఎక్కడో పాకేసుకుని ఉంటారు, లేదా ఎక్కడో అదుకుంటుండి ఉంటారు, ఇచ్చారు, వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. చాలా మంది 50,000కి ₹1,00,000 అమ్మేసుకున్నారు క్లియర్గా వాటి, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దానికి వాల్యూ తెలియదు, వాల్యూ శుభ్రంగా వాళ్ళు ఉండేలాగా చేయగలగాల గవర్నమెంట్, పేదవాడిని అలా చేయలేవు వీళ్ళు. ఇప్పుడు మీకు బెజవాడ కానీ వైజాగ్ కానీ తిరుపతి కానీ ఇట్లాంటి చోట్ల ముందు పేదల కోసం ఇచ్చినవి ఇవాళ మధ్యతరగతి కాలనీలేని. ఇప్పుడు మీరు విజయవాడ సింగనగర్ చూశారు కదా, సింగనగర్ వంతెన దాటిని ఎన్ని పేదోళ్ళు ఇళ్ళే, ఒకప్పుడు మొదట్లో వాజ్పేయి టైంలో ఇచ్చినవి, ఆ తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ విడిగా ఇచ్చినటువంటి, అంటే ఏది ఫస్ట్ 120 గజాల బిట్లు, ఫస్ట్లో 120 గజాలు ఇచ్చేవాళ్ళు, మొదట్లో 120 గజాల ఇళ్ళు ఫస్ట్ ఇచ్చినాయి బాంబే కాలనీకి. తర్వాత ఇంకా పెరిగిపోతున్నారు నిర్వాసితులు, ఉద్యమాలు జరుగుతున్నాయి అనేసి 60-60 చొప్పున ఇచ్చారు. తర్వాత ఏం చేశారు, ఇవన్నీ ఇక ఇండివిజువల్గా అయితే అలాంటివన్నీ ఆ రోజుల్లో ఎవరు వెళ్ళాలా, 5,000కి 10,000కి అమ్మేసుకున్నారు. అలాగా వాళ్ళ దగ్గర కొన్నోళ్ళు తర్వాత వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకున్న నాయకులు లేదా ఆ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లు వ్యాపారస్తులు కొనేసుకుని వాళ్ళు నిదానంగా తీసుకొచ్చి మధ్యతరగతికి అమ్ముకున్నారు. ఇవాళ అదే ఇల్లు లక్షల్లో ఉంటుంది, అట్లుంటాయి. అదే రియల్ వ్యాపారం అయింది. రైట్ మొత్తానికి ప్రిపేర్ చేస్తున్నారు జనాల్ని. ఇప్పుడు అనర్హుల ఏరివేత లేదంటే అర్హుల ఎంపిక ఇదైతే జరగబోతుందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఇళ్ల స్థలాల పట్టాలు తీసుకోలేని వాళ్ళు కానివ్వండి, లేదంటే వివిధ పథకాల్లో కూడా అనర్హులు ఉన్నారు, వైసీపీ బినామీలు ఉన్నారు అని ప్రచారం చేస్తున్నారంటే ప్రిపరేషన్ అయితే జరుగుతోంది. రేపొద్దున్న ఎన్ని రేషన్ కార్డులు లేచిపోతాయి, లేదంటే ఎంతమంది నిన్నటి వరకు అర్హులుగా ఉన్న వాళ్ళు అనర్హులుగా మారుతారు అనేది అయితే చూడాలి. మరి దాని ఆధారంగా వ్యతిరేకత తిరుగుబాటు అనేది ఏమన్నా ప్రజల్లో మొదలవుద్దా, లేదంటే ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా మామూలే అనుకుని లైట్ తీసుకుంటారు.